వారిని రాకడ కొరకు సిద్ధపట్టుకు సహాయం చేయమని నీ కరుణా హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేసి వెడుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, మనం ఇప్పుడు ఎక్కడున్నాం? దమస్కులో ఉన్నాం. ఎక్కడ? దమస్కు పట్టణం ఎక్కడుంది? ఆదికాండము దగ్గర ఉంది దమస్కు పట్టణం. ఆ దమస్కు వాడైన ఎలియాజరు, అబ్రహాము పెద్ద దాసుడు ఎలియాజరు దమస్కు వాడే. అది చాలా పురాతన పట్టణం. ఆ పట్టణంలో యూదుల సమాజ మందిరం ఉంది. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచిన విశ్వాసులు కూడా ఉన్నారు. అక్కడ సువార్త ఎలా వెళ్ళిందో మనకు తెలియదు, కానీ అప్పటికే ప్రభువును నమ్ముకున్న శిష్యుడైన అననీయ ఉన్నాడు. ఈ విధముగా చెదరిపోయిన వారు చెప్పుంటారని మనం అనుకోవచ్చు. చెదరిపోయిన వారు దమస్కు దాకా వెళ్ళి స్టెఫన్ చనిపోయిన తర్వాత అక్కడ సువార్త ప్రకటించినందున అక్కడ కొందరు నమ్ముకున్నారని మనం నమ్మచ్చు. దీని ఆధారం కనబడుతుంది. ఇప్పుడు సౌలు అనబడిన ఇతడు రక్షించబడ్డాడు, బాప్తీసం తీసుకున్నాడు, ఆహారము పుచ్చుకొని బలపడ్డాడు. ఆహారం పుచ్చుకొని బలపడ్డాడు. ఏ విధముగా బలపడ్డాడు? ఆత్మీయంగా బలపడ్డాడు. ఎందుకంటే పైన ఒక మాట ఉంది చూడండి, పైన ఒక మాట ఉంది, 22వ వచనం. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి అన్నాడు. అంటే అతడు బలపడింది శరీరమందు కాదు, ఆత్మయందు. ఆ బలపడింది ఆత్మయందు బలపడి అతడు ఏం చేశాడో 20వ వచనంలో మనకు కనబడుతుంది. శిష్యులతో కొంతకాలం ఉన్నాడు. అంటే యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళతో కొంతకాలం ఉన్నాడు. వెంటనే సమాజ మందిరంలో ప్రవేశించాడు. అది యూదుల సమాజ మందిరం. యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి యూదులకు యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుతూ వచ్చెను. యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుతూ వచ్చెను. పరిశుద్ధాత్మను పొందినవాడు కాబట్టి పరిశుద్ధాత్ముడు అతన్ని బలపరుస్తున్నాడు. వినిన వారందరూ విభ్రాంతి నొందారు. ఎందుకు? సమాజ మందిరములు ఎవరున్నారు? యూదులున్నారు. అది ఒక సమాజ మందిరం కాదు. దమస్కులో చాలా సమాజ మందిరాలు ఉన్నాయి. చూడండి, వెంటనే సమాజ మందిరములలో కాబట్టి అది చాలా పురాతన పట్టణం. ఎక్కువ మంది యూదులు ఉన్నారేమో, ఒక సమాజ మందిరం కాదు. ఈ దినాల్లో ఉన్నట్టుగా క్రైస్తవ సంఘాలు 4-5 లేవు కాదు, ఉండయి అనుకోండి. అప్పుడు కూడా అట్నే ఉండయి. ఏది? యూదుల్లో కూడా సమాజ మందిరాలు ఉన్నాయి. ఆ విధముగా సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయన గూర్చి ప్రకటించుతూ వచ్చెను. యూదులందరూ విభ్రాంతి పొందారు. వినిన వారందరూ విభ్రాంతి నొందారు. ఏమని? యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని నాశనము చేసిన వాడు ఇతడే కాడా? యెరూషలేములో ఈయన చేసిన కార్యాలు దమస్కు దాకా నిలబడ్డాయి, దమస్కు దాకా తెలిసినాయి. అందుకని అననీయ ప్రభువుతో ఏమన్నాడు?
ప్రభువా, ఈ మనుష్యుడు 13వ వచనం, యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతన్ని గూర్చి అనేకుల వల్ల వింటిని అన్నాడు. కాబట్టి ఈ దినాల్లో సెల్ ఫోన్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు పోతూ ఉంటాయి. అప్పుడు అంతకంటే వేగంగా వార్తలు వెళ్ళిపోతున్నాయి. ఎలా వెళ్ళి అంటే మనుషులు సంగతులు తెలుసుకుంటారు. మరి ముఖ్యంగా యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళు, చెదరిపోయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు అక్కడ పరిస్థితులు ఎప్పటికప్పుడు కనుక్కుంటూ ఉంటారు. లేకపోతే అక్కడ వాళ్ళు వచ్చైనా ఉండాలి. చాలా దూరం అండి, దాదాపు 150 మైళ్ళు పైన ఉంది అక్కడ. యెరూషలేముకు దమస్కుకు 150 మైళ్ళు పైన ఉంది. అక్కడ మీరు పటంలో చూడండి. కాబట్టి 150 అంటే ఇప్పుడు మనకు దాదాపు 175 కిలోమీటర్లు వేసుకోవచ్చా, అంత దూరం. అంటే ఇక్కడి నుంచి విజయవాడ కంటే ఇంకా దూరం. కాబట్టి ఆ విధముగా అతడు బోధిస్తూ ఉంటే అతన్ని గూర్చి తెలుసుకున్నారు వాళ్ళు. వారిని బంధించి ప్రధాన యాజకుల యొద్దకు కొనిపోవుటకు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నాడని చెప్పుకొనిరి. ఎవరిని బంధించి? యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయవారిని. ఎందుకు వచ్చాడు? యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థన చేసేవారిని బంధించి తీసుకొని వెళ్ళుటకు వచ్చిన పని అది. కానీ చేస్తున్నది దానికి వ్యతిరేకమైన పని. వచ్చిన పని బంధించాలని వచ్చాడు, కానీ ప్రభు చేత తానే పట్టబడ్డాడు. సహోదరుడా, సహోదరి, దేవునికి నీవు వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నావేమో జాగ్రత్త. ఒకనాడు దేవుని చేత పట్టబడతావు. ఆయన దేవుడై ఉన్నాడు, సంఘం ఆయన శరీరం. దేవుని శరీరాన్ని నువ్వు బాధ పెడితే ఆయన్ని బాధ పెట్టినట్టే కదా. కాబట్టి జాగ్రత్త. సంఘమును పాడు చేసిన వాడిని ఏమన్నాడు? దేవుడు వాడిని పాడు చేయును అన్నాడు. వెంటనే జరగకపోవచ్చు. ప్రధాన యాజకులు కొనిపోవటకు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నాడని చెప్పుకొనిరి. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువుపరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరచను. ఈయనే క్రీస్తు అంటే యేసే, నజరేయుడైన యేసే మనం ఎదురు చూస్తున్న మెస్సియా. క్రీస్తు అంటే మెస్సియా. కాబట్టి యూదులమైన మనం ఎదురు చూస్తున్న మెస్సియా ఈ నజరేయుడైన యేసే అని ప్రకటించటం ప్రారంభించాడు. అప్పుడు అక్కడున్న కాపురమున్న యూదులందరూ భయపడ్డారు. ఏంది ఇతను ఇలా చెప్తున్నాడని భయపడ్డాడు. ఎందుకు? అతడు మరి ఎక్కువగా బలపడి చెప్తున్నాడు. ఎక్కడో ఒక మూల చెప్పటం కాదు, బహిరంగంగా చెప్తున్నాడు. ఎంత సంఘమును హింసించాడో బహిరంగంగా, ప్రభు కొరకు అంత బహిరంగంగా పనిచేయటానికి ప్రభు ప్రేరేపిస్తున్నాడు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా. అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతని చంపన ఆలోచింపగా, ప్రియులారా, ప్రకటించాడు కదా. నా ఉద్దేశం ఏంటంటే ప్రకటించినోడు ఇక వెళ్ళిపోవాలి. కానీ పౌలు మొదటి నుంచి అలవాటు ఏంటంటే సంఘము లేక సంఘాలు ఏర్పడే వరకు పనిచేయటం అనేది అతనికి అలవాటు. ఇప్పుడే ప్రారంభమైంది అతని అలవాటు. సంఘము స్థాపించబడాలా లేక సంఘాలు స్థాపించబడాలా, దేవుని నామానికి మహిమ కలగాల. అది అతనికి పరిశుద్ధాత్ముడు నేర్పిస్తున్న విధానం. కాబట్టి చూడండి, వారి ఆలోచన సౌలుకు తెలియవచ్చును. వారు చంపాలని అనుకుంటున్నారు. అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతన్ని చంపన ఆలోచింపగా వారి ఆలోచన సౌలుకు తెలియవచ్చును. వారు అతన్ని చంపవలన దివారాత్రులు ద్వారముల దగ్గర కాచుకొని చుండిరి. అంటే బయటకు వస్తే చంపాలని చూస్తున్నారు. బయటికి వస్తాడు వెళ్ళటానికి, యెరూషలేముకు చంపుదామని యూదులు కట్టుకట్టారు.
కనుక అతని శిష్యులు గమనించండి ఇక్కడ ఈ మాట జాగ్రత్తగా గమనించాలి. అతని శిష్యులు కాదు, అతని శిష్యులు రాత్రి వేళ అతను తీసుకొని పోయి, అప్పుడే శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడా లేక అతనికి శిష్యులు ఏర్పడ్డారా? కాదు. అక్కడ గమనించాల్సింది ఏంటంటే అతని శిష్యులు అంటే అక్కడున్న శిష్యులు అతనిని రాత్రి వేళ తీసుకొని పోయి గంపలో ఉంచి గోడ గుండా అతన్ని క్రిందకు దించిరి. ఇక అక్కడి నుంచి మనకు ప్రదేశం మారుతుంది. అతడు యెరూషలేములోకి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? యెరూషలేములోకి వచ్చాడు. ఎలా వచ్చాడో అవన్నీ మనకు వివరంగా లేవు, కానీ వెళ్ళేటప్పుడు మాత్రం గుర్రాల మీదో లేక ఆ దినాల్లో కంచరగాడిదల మీద పోతూ ఉంటారు. ఎలా వచ్చాడో మరి తెలీదు. దాని మీద నుంచి కింద పడ్డట్టు మాత్రం మనకు తెలుసు. సరే, ఆ విధంగా తప్పించారు అక్కడున్న శిష్యులు. అంటే అక్కడ యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళు శిష్యులంటే చెప్పాను నేను మీకు. శిష్యులంటే యేసు ప్రభు శిష్యులని గుర్తించాల. దేవుని వాక్యములో శిష్యులు అనేది మగవాళ్ళను గురించి, శిష్యురాలు అనేది స్త్రీలను గురించి రాయబడిన మాటని నేను జ్ఞాపకం చేశాను. చూడండి, ఇదే అధ్యాయం 36వ వచనం. ఎప్పేలో తబితాను ఒక శిష్యురాలు ఉండెను. కాబట్టి ఆ దినాల్లో క్రైస్తవులు అనబడలా, యేసు ప్రభు శిష్యులు అనబడ్డారు. యేసు ప్రభు ఈ దినాల్లో యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు క్రైస్తవులే అంటున్నారు కానీ యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళని ఆయన శిష్యులు అంటలా. గమనించారా? కానీ శిష్యులతో కలుసుకున్నట్టుగా యత్నము చేశాను, కానీ అతడు శిష్యుడని నమ్మక అందరినూ అతనికి భయపడిరి. అతడు శిష్యుడని నమ్మక అందరూ భయపడ్డారు. ఏమని? మొన్నటిదాకా మనల్ని హింసించాడు కదా, ఇప్పుడేంది వీడు నేను యేసు ప్రభువుని నమ్ముకున్నానని వస్తున్నాడు అని చెప్పి అతనికి భయపడ్డారు. అయితే బర్నబా అతన్ని దగ్గరకు తీసి, ఈ బర్నబాను గురించి నేను ఇక్కడే ప్రారంభంలో నేను ఒక మాట చెప్తున్నా మీకు. బర్నబా ఎవరు? బర్నబా కుప్రియుడు. 5వ అధ్యాయంలో ఉంది కదా మనకి. 4వ అధ్యాయంలో అతడు కుప్రలో పుట్టిన అని ఉంది. కుప్రలో 36వ వచనం, 4:36. కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అని ఉంది. అతనికి బర్నబా అని పేరు పెట్టారు. సరే, ఇక్కడికి ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. పౌలు ప్రయాణం చేసిన ప్రదేశాలను చూస్తే మనము కుప్ర ఎక్కడుందో చూడండి. మధ్యధరా సముద్రంలో కుప్ర మొదట్లోనే ఉంది. అటుపక్క కుడిపక్క మొదట్లోనే ఉంది. కుప్ర ఒక ద్వీపం. దాంట్లో పాపు అనే పట్టణం ఉంది, సలమీ అనే ఒక పట్టణం ఉంది. 2 ఉన్నాయి అక్కడ పట్టణాలు. కుప్రలో పాపు ఉంది, సలమీ ఉంది. మొత్తానికి కుప్ర పట్టణస్థుడు బర్నబా. దాని పైన చూడండి, దాని పైన తార్సు అని ఉంది. తార్సు కొంచెం కుడి పక్కన. తార్సు చిన్న అక్షరాలే. తార్సు ఎవరిది? సౌలుది. తార్సు ఎవరిది? సౌలుది. కాబట్టి సౌలు రక్షించబడ్డాడు అంటే అందరూ భయపడ్డారు, కానీ బర్నబా ఎందుకు భయపడలేదంటే తన ప్రాంతానికి దగ్గరవాడు. బర్నబాకు మొదటి నుంచి ప్రాంతీయ తత్వం ఉంది, బంధుత్వం కూడా ఉంది. మార్కు కోసం పౌలును వదిలిపెట్టుకు వెళ్ళాడు కూడా ఒకసారి సేవలో. అందువల్ల అతని సేవ కనబడదు మనకి.
కాబట్టి బర్నబాకు బంధుప్రీతి ఉంది, ప్రాంతీయతత్వం కూడా ఉంది. మా ప్రాంతపోడు. ఎందుకంటే నేను చెప్పేది అది చాలామందికి ఉంటుంది. ఇప్పుడు మా నాన్న చీరాల్లో చేసేటప్పుడు ఎనమదల వాళ్ళు ఎవరన్నా కనపడి పలకరించారనుకో, అబ్బో ఏం సంతోషపడేవాడు. చీరాల్లో ట్రాఫిక్లో ఉండేవాడు, ఎవరన్నా కనపడి ఏం రామస్వామి బాగున్నావా అని అన్నారనుకో, అసలు ఆ పేరు అంటేనే ఆయన సంతోషపడేవాడు. ఎందుకు మొట్టమొదటి పేరు అదే రామస్వామి. ఇప్పుడు వాళ్ళకి ఎవరికి తెలియదు, కానీ ఇదివరకు వాళ్ళు అందరికీ తెలుసు. నేను వచ్చేటప్పుడు నన్ను పలకరించేవాళ్ళు రామస్వామి కొడుకు అని. కాబట్టి అలాగా ప్రాంతీయ తత్వం ఉంది బర్నబా. అందువలన ఇతన్ని దగ్గర తీయటం జరిగింది. లేక అంత ధైర్యంగా ఎవరు అతన్ని దగ్గరకు తీయలే. అప్పుడు బర్నబా అతనిని దగ్గరకు తీసి అపోస్తుల యొద్దకు తోడుకొని వచ్చాడు. అంటే మాట్లాడారు. మాట్లాడితే అక్కడ సువార్త చెప్పిన, అక్కడ రక్షించబడినట్టు, దారిలో ప్రభువు కనబడినట్టు అతడు రక్షించబడినట్టు, అంత మాత్రమే కాకుండా అతడు సమాజ మందిరంలోనూ కదా, సమాజ మందిరములలోనూ మరి సువార్తను ప్రకటించినట్టు, యేసు ప్రభువే యేసే క్రీస్తని ప్రకటించినట్టు ఇవన్నీ అతనికి చెప్పాడు కాదు, విన్నాడు కూడా. బర్నబా కూడా విన్నాడు. వార్తలు వెళ్ళిపోతూ ఉన్నాయి. ప్రియులారా, ఇటువంటి వార్తలు ఏం చేస్తాయంటే ఆ దినాల్లో, ఎందుకంటే మతాలకి కులాలకు సంబంధించిన వార్తలు త్వరగా వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి వీళ్ళు విన్నారు. బర్నబా విని త్రోవలో ప్రభువును చూచిననియు, ప్రభు అతనితో మాట్లాడిననియు, అతడు దమస్కులో యేసునామమును బట్టి ధైర్యముగా బోధించిననియు వారికి వివరముగా తెలియపరిచను. ఎవరికి? యెరూషలేములో ఉన్న సంఘానికి. ఎవరున్నారు? అపోస్తులు ఉన్నారు. అక్కడే. వాళ్ళకు తెలియపరిచాడు. ఆ విధముగా వాళ్ళకు వివరంగా చెప్పాడు. తెలియపరిచినప్పుడు అతడు యెరూషలేములో వారితో కూడా వచ్చుతూ పోవచ్చు, ప్రభునామమును బట్టి ధైర్యముగా బోధించుతూ, గ్రీసు దేశస్థులతో అంటే హెల్లెనిస్తులతో మాట్లాడుచు తర్కించుతూ ఉండెను. అంటే గ్రీసు దేశస్థులు అంటే అన్యులు కాదు. అక్కడ గ్రీసు దేశస్థులు అంటే యూదులు, గ్రీకు భాష మాట్లాడేవాళ్ళు. యూదుల్లో వాళ్ళే గ్రీకు భాష మాట్లాడతారు. కాబట్టి వాళ్ళతో మాట్లాడుతూ తర్కించుచుండెను. దీన్ని బట్టి ఏంటంటే పౌలుకు భాషలు కూడా తెలుసు, చదువుకున్నవాడు కదా, గ్రీకు భాష కూడా తెలుసు. అంత మాత్రమే కాదు, ఈ అపోస్తుల కార్యములు కానీ కొత్త నిబంధన అంతా గ్రీకు భాషలోనే రాయబడింది. ఎందుకంటే ఆ దినాల్లో ఎక్కువ మంది గ్రీకులు నమ్ముకున్నారు. సువార్త వాళ్ళు విన్న గ్రీకు భాష మాట్లాడే వాళ్ళు ఎక్కువ మంది నమ్ముకున్నారు. అందువలన కొత్త నిబంధన అంతా ఎక్కువగా గ్రీకు భాషలోనే రాయబడిందని మనకు మొదట్లోనే రాయబడింది కదండి. మనకు తెలుసు ఆ సంగతి. మొదట్లోనే రాయబడిన మాట ఆదిమ మధ్యలో ఉంది. ఇది అనుమతి చొప్పున ఆదిమ హెబ్రీ, గ్రీకు భాషలలో నుండి తర్జుమా చేయబడినది అన్నాడు. మొట్టమొదటి పేజీలోనే మధ్యలో రాశాడు. పాత నిబంధన అంతా హెబ్రీ భాషలో, కొత్త నిబంధన అంతా గ్రీకు భాషలో. కాబట్టి గ్రీకు భాష మాట్లాడే వాళ్ళు ఎక్కువ నమ్ముకున్నారు యూదులు. సరే, ఆ విధముగా గ్రీకులతో మాట్లాడుతూ తర్కించుచుండెను. వారు ఇతన్ని చంప ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడ చూసినా ఇదే, కులం కోసం, మతం కోసం మనుషులను చంపుతారు. కులము మతం అనేది ఒక మార్గం అనేది తెలియని వాళ్ళు చేసే పని అది. క్రైస్తవ్యం అనేది పరలోకానికి తీసుకొని వెళ్ళే మార్గం, మతము కాదు ఇది. మార్గములో ఉన్న వాళ్ళను మతములో ఉన్న వాళ్ళు హింసిస్తారు. మార్గము కంటే మతము గొప్పదని ఆలోచిస్తారు. నీ మతము నిన్ను పరలోకానికి చేర్చదు.
ఒకవేళ నువ్వు క్రైస్తవ మతములో ఉన్నాను అనుకున్నా కూడా క్రైస్తవ మతములో ఉంటే నువ్వు పరలోకానికి చేరవు. క్రీస్తు నందుంటే చేరుతావు, క్రీస్తు మార్గములో ఉంటే చేరుతావు. సహోదరులు దీన్ని తెలుసుకొని అతను కైసరికి తోడుకొని వచ్చి తార్సుకు పంపారు. అంటే తన సొంత ఊరికి పంపించేశారు. ఎందుకంటే చంపాలనుకుంటున్నారు. అందుకని కైసరయ్య ఓడరేవు అక్కడ తీసుకొచ్చి తార్సుకు పంపించేశారు. ఆ విధముగా సౌలు తార్సుకు వెళ్ళి తన సొంత ఊరిలో ప్రస్తుతానికి ఉన్నాడు. చూడండి, ఇక 31వ వచనం. 31 కావున యోదయ గలిలయ సమరయ దేశముల యందంతటా. ప్రియులారా, ఇవి మనం దేశాలని గుర్తించాలి. ఇప్పుడు ఇరాన్, ఇరాక్, టర్కీ ఈ 3 ముస్లిం కంట్రీస్ అయిపోయి ముస్లింలు ఆక్రమించుకున్నారు. కాబట్టి యోదయ గలిలయ సమరయ దేశముల యందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు. గమనించారా? 3 దేశాల్లో దేవుడు అబ్రహాముకు వాగ్దానము చేసిన దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఉన్న ఈ 3 దేశాల్లో సంఘము సంఘం అంటే యేసుక్రీస్తు ప్రభు రక్తముతో కడగబడి అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండే సంఘం. ఆదివారమున ప్రభువును ఆరాధించు, ప్రభువును జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు బల్లలో పాలు పంపులు పొందే సంఘం. ఈ సంఘం ఎలా ఉంది? క్షేమాభివృద్ధి నొందుతూ ఉంది. క్షేమము, అభివృద్ధి. సంఘము క్షేమంగా ఉండాలంటే నమ్మిన వాళ్ళు ఆత్మీయముగా బలపడాలి. సంఘము క్షేమంగా ఉండాలంటే నమ్మిన వాళ్ళు ఆత్మీయంగా బలపడాలి. సంఘము అభివృద్ధి కావాలంటే ఆత్మీయముగా బలపడిన వాళ్ళు మాదిరికరమైన జీవితం జీవిస్తుంటే వాళ్ళను చూసి కొంతమంది వస్తారు. అప్పుడు సంఘం అభివృద్ధి అవుతుంది. కొంతమంది నమ్ముకుంటారు, సంఘములో చేర్చబడతారు. రక్షణ పొందిన వారు సంఘములో చేర్చబడతారు. కాబట్టి సంఘము క్షేమముగా ఉండాలంటే నమ్మిన విశ్వాసులు బలముగా, ఆత్మీయముగా బలంగా ఉండి మాదిరికరమైన విశ్వాస జీవితం కలిగి ఉండాలి. అభివృద్ధి పొందాలంటే మనల్ని చూసి అనేక మంది ప్రభు దగ్గరకు వచ్చేవాళ్ళుగా ఉండాలి. కాబట్టి ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ ద్వారా నా ద్వారా సంఘములకు అభివృద్ధి జరుగుతుందా? సంఘం అభివృద్ధి జరుగుతుందా? సంఘానికి కొంతమందిని తీసుకొస్తున్నావా? రక్షించబడిన నీ యొక్క విధానాన్ని బట్టే ప్రభువును ఆరాధిస్తూ ప్రభు కొరకు సాక్షిగా ఉన్న నిన్ను బట్టే అనేకులు రావాలా. ఎవరికైనా సువార్త చెప్తున్నావా? ఎవరికైనా సాక్ష్యం చెప్తున్నావా? నువ్వు సువార్త చెప్తూ సాక్ష్యం చెప్పడానికే ఆయన నిన్ను రక్షించాడు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురం చేయటానికే నిన్ను పిలిచాడు. ఎందుకు రక్షించాడు? ఎందుకు నీ కొరకు రక్తము కార్చి ప్రాణం పెట్టాడు? నువ్వు ఆయనకు సాక్షిగా జీవించాలని. సాక్షిగా జీవిస్తున్నప్పుడు అనేకులు అది చూచి ప్రభువుని దగ్గరకు వస్తారు. అమ్మా, అయ్యా, ఎన్ని సంవత్సరాలైంది నువ్వు నమ్ముకొని? ఎవరికైనా నువ్వు రక్షించబడిన సాక్ష్యం చెప్పావా? ఎవరికైనా సువార్త చెప్పావా? ఒకవేళ చదువు రాదు అనుకోవచ్చు, సాక్ష్యం చెప్పొచ్చుగా. యేసు ప్రభు ఈ విధంగా ఉన్న నన్ను తన రక్తముతో కడిగి పాపక్షమాపణ కలుగజేసి దేవుని వాక్యము ద్వారా నన్ను పిలిచి నన్ను తన బిడ్డగా చేసుకున్నాడు. నా కొరకు ఆయన సిలువలో రక్తము కార్చి ప్రాణం పెట్టాడు, చనిపోయి తిరిగి లేచాడు, ఇది నమ్మాను నేను అని ఎవరికైనా సాక్ష్యం చెప్తున్నావా? చెప్పాలి. చెప్పకపోతే నీ ద్వారా ఎవరు వస్తారు? నమ్మిన వాళ్ళ ద్వారానే ఇంకా రావాలి ప్రజలు. వస్తున్నారా? సంఘానికి తీసుకొస్తున్నావా? నీ ద్వారా ఎవరైనా రక్షించబడుతున్నారా?
ప్రభు అడుగుతాడు, నీ కొరకు నేను ఎంత ప్రయాసపడ్డాను, నా కొరకు నువ్వు ఏం చేసావని అడిగితే ఏం చెప్తాం మనం? కాబట్టి క్షేమాభివృద్ధి నొందుతూ సమాధానము కలిగి ఉండెను. సంఘములు ఏముండాలా? సమాధానం ఉండాలా. అల్లరి ఉండకూడదు, గోల ఉండకూడదు, సమాధానం ఉండాలి. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు అల్లరికి కర్త కాదు కదా. సంఘము పరిశుద్ధాత్మ చేత నడిపించబడేది. కాబట్టి సంఘములో సమాధానం ఉండాలి, అల్లరి ఉండకూడదు. మరియు ప్రభువునందు భయమును. గమనించారా ఈ మాట? సంఘములో ప్రభు ఉంటాడు, ఎందుకంటే ఆయన శరీరం ఇది. ఆ శరీరములో ప్రభు ఉంటాడు. ఆయన శిరస్సై ఉండగా సంఘం ఆయన శరీరము. మనమందరం ఆయన శరీరములో అవయవాలము. అవయవాలు ఆయన చెప్పినట్టుగా వినాల. నీ అవయవాలు ఏ విధముగా నువ్వు చెప్పినట్టుగా పనిచేస్తాయో అలాగే సంఘములో ఉన్న మనము ఆయన చెప్పినట్టుగా నడుచుకోవాలి. ప్రభువునందు భయమును, పరిశుద్ధాత్మ ఆదరణ. ప్రభువు సంఘములో ఉన్నాడు. ఇప్పుడు మనం ఇక్కడ కూడుకున్నాం. ఇద్దరో ముగ్గురో, సంఘం అంటే ఇద్దరు లేక ముగ్గురు అన్నాడు. అంతకంటే ఎక్కువ మంది కూడుకున్నాం. మరి ప్రభువు మన దగ్గర లేడా? మనలో లేడా? తన దాసుని బలపరిచి మాట్లాడిస్తున్నవాడు పరిశుద్ధాత్ముడు కాడా? నేనా? నాలో ఏముంది? మాట్లాడించేవాడు పరిశుద్ధాత్మ. కాబట్టి ప్రభువునందు భయమును, పరిశుద్ధాత్మ ఆదరణయు. పరిశుద్ధాత్ముడు మనల్ని ఆదరిస్తాడు. మన పరిస్థితులు ఈ లోకంలో అస్తవ్యస్తంగా ఉంటాయి. నమ్మిన వాళ్లకు నా నామమున మీరు నిందించబడి, హింసించబడి, అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి అన్నాడు. కాబట్టి మనల్ని ఆదరించేవాడు పరిశుద్ధాత్ముడు. ఎప్పుడు? నిందించబడినప్పుడు, హింసించబడినప్పుడు, అబద్ధముగా మన మీద చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు వస్తాయి ఇవన్నీ. ప్రభు ఏమన్నాడు? మీరు అభ్యంతర పడబాకండి, మీకంటే ముందుగా నన్ను అన్నారని గుర్తుపెట్టుకోండి, మీకంటే ముందుగా నన్ను కొట్టారని చెప్పుకోండి. ఈ మధ్య వాట్సాప్లో ఒక పోస్ట్ పెట్టారు కదా, ఒక ముసలాయన సువార్చకుడు సువార్త చెప్తున్నాడు. ఒక కుర్రాడు లేచి ఆ ముసలాయన్ని కొట్టాడు. బైబిల్ పట్టుకున్నాడు, ఒక అట్ట మీద వాక్యం రాసి చూపిస్తా ప్రకటన చేస్తున్నాడు. బస్సులో ఒక కుర్రాడు లేచి కొట్టాడు. కుర్రాడు లేచి కొట్టేలేకే ఏమైంది? పర్వాలేదు అయ్యా, ఇక్కడ కొట్టావు కదా, ఈ పక్క కూడా కొట్టాను అన్నాడు. అందరూ చూస్తున్నారు ఆ సీను. బస్సులో ఉన్న వాళ్ళందరూ చూస్తున్నారు. ఈ పక్క కూడా కొట్టు అని దగ్గరికి వెళ్తున్నాడు. ఇక ఆ తర్వాత ఈయనే దగ్గరికి వెళ్ళి అతని మీద చేయి పెట్టి, యేసుప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడయ్యా, అందువల్లనే నాకు సువార్త చెప్పటానికి, నువ్వు కొట్టిన దానికి నేను ఆదరించబడటానికి ప్రభు సహాయం చేస్తున్నాడని మాట్లాడి వాడిని అక్కడ కన్వీనియన్స్ చేశాడు. వాడు కొట్టిన దాన్ని ఆయన వాటేసుకొని ముందు పెట్టుకొని సారీ చెప్పి వాడు ఎంతో బాధపడ్డాడు కొట్టినందుకు. చుట్టూ వాళ్ళందరూ బస్సులో వాళ్ళు లేచి ఆ కుర్రోడిని వాటేసుకున్నారు. అందరూ ఆయన ముసలోడిని కుర్రోడిని వాటేసుకున్నారు. ఎందుకంటే తనను కొట్టిన వాడిని తాను గెలుచుకున్నాడు. తన సహనము ఓర్పుతో, తన ప్రభువు నేర్పిన సహనము ఓర్పుతో గెలుచుకున్నాడు వాడిని. ఆఖరికి వాడు కన్నీళ్లు పెట్టాడు. ఆ కొట్టిన ఆయన ముద్దు పెట్టి, ఎక్కడ కొట్టాడో అక్కడ ముద్దు పెట్టుకున్నాడు, వాటేసుకొని ఏడ్చాడు. ఆ తండ్రి ముసలాయన ఆయన స్వార్ చెప్పాను. కాబట్టి పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుతూ విస్తరించుచుండెను. సంఘం ఎలా ఉండాలా? నడిచే సంఘంగా ఉండాలా. నడవకుండా పడుకునే సంఘంగా ఉండకూడదు, నిద్రపోయే సంఘంగా ఉండకూడదు. ఎలా ఉండాలా? నడవాలా. సహోదరులారా, సహోదరులారా, సంఘం అంటే నడిచేది, అంటే పని చేసేదిగా ఉండాల.
పని చేసే సంఘంగా ఉండాలి, కానీ పని చేయకుండా నిద్రపోయే సంఘంగా ఉండకూడదు. కాబట్టి ఈ రాత్రి ఈ మాటలు మన హృదయాల్లో ఉంచుకొని ప్రభువుకి ఏది ప్రీతికరమో ఆ మాటలు మనం విన్నాం, ఆ ప్రకారం జీవిస్తూ మన జీవితాల ద్వారా ప్రభువును మహింపరుద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు మహిమగల నామమున స్తోత్రం నాయన. శాశ్వతమైన నీ ప్రేమతో మమ్మలను ప్రేమించి మా కొరకు నీ రొమ్మనున్న అద్వితీయ కుమారుని కలువరి సిలువలో బలి చేసి నీవు కార్చిన అమూల్య రక్తధారల వల్ల మాకు పాపక్షమాపణ, విమోచన, విడుదలిచ్చిన దేవా నీకు స్తోత్రం నాయన. అయ్యా, వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. మా ద్వారా ఎంతమంది రక్షించబడుతున్నారు? రక్షించబడిన వారు సంఘములో మాదిరికరమైన విశ్వాస జీవితం కలిగి సంఘములో బయట లోపలికి వెళుతూ బయటికి వస్తూ చేస్తున్నప్పుడే అనేకులు చూసి నీ వైపు ఆకర్షించబడటానికి కారణమవుతుంది. ప్రభువా, ఆకర్షించండి. దుష్టుని తంత్రముల నుంచి కాపాడండి. పరిశుద్ధాత్మ ఆదరణ నీ యందు భయభక్తులు కలిగి జీవించుటకు మాకు నేర్పిస్తున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తూ ఘనత, మహిమ, ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యనమదల కాలనీ, యనమదల, చింతపల్లిపాడు, డ్యాగరమూడి, మాటూరు సీతాదేవి కాలనీ జరుగుతున్న ఈ సేవను దీవించు నాయన. సీతాదేవి కాలనీలో నాయన నీ సంఘాన్ని కూర్చున్న సంగతులు నీ పాదాల దగ్గర పెట్టాం. మమ్మల్ని గూర్చి చింతించుతున్న దేవుడు గనక సహాయం చేసి ఆదుకొనుమని నీ కరుణాహస్తాలకు అప్పగించుకుంటూ నాయన సహాయం చేయమని, రాకడ కొరకు నీ ప్రజలమైన మమ్మల్ని సిద్ధపరచుమని నీ కరుణాహస్తాలకు అప్పగించుకుంటూ ఘనత, మహిమ, ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థన చేసి పెడుతున్నాము తండ్రి. ఆమెన్.